అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక యూట్యూబ్ మీకు సజెషన్ చేసినా, మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళండి, ప్రీవియస్ కంటెంట్ చూడండి. మన ఛానల్లో పెట్టే కంటెంట్ వర్త్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఈరోజైతే మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయితే మంచి బ్లాగ్ అండి. సో ఎండ్ వరకు చూడండి. మనం ఏది వేస్ట్ చేసే కంటెంట్ అయితే మన ఛానల్లో ఉండదు కదా, మీ అందరికీ తెలుసు కదా. సో మోస్ట్లీ మనకి స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, రెగ్యులర్గా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఎంత కాదనుకొని ఎంత ముందుగా ప్రిపేర్ అయినా సరే పొద్దున్నే కొద్దిగా హడావిడి అనేది కామన్గా ఉండేది. ఎందుకంటే మనం కరెక్ట్గా చేసిన పిల్లలు లెగిసినా లేకపోయినా ఏదో ఒకటి హడావిడి ఉండేది కదా. ఈ ఎక్కువ హడావిడి వల్ల మనకి చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, లో బీపీలు, హై బీపీలు ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మదర్స్కే తెలిసిద్ది మార్నింగ్ వచ్చే హడావిడి ఎంత హడావిడి ఉండిద్దో. వాళ్ళు వెళ్ళే వరకు ఒక ప్రపంచనం అనమాట, ఒక సునామీ లాగా వచ్చి వెళ్ళినట్టు ఉండిద్ది పిల్లలతో. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మదర్స్కి అయితే బాగా తెలిసిద్ది. మీరు అలాగైతే కనుక కామెంట్ చేయండి. సో మా ఇద్దరు పిల్లలకి మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అనమాట. సో నైట్ నేను ఏమేమి చేస్తాను ముందుగా అంటే రేపు ఉన్న రోజు హడావిడి లేకుండా ముందు రోజు రాత్రి కనుక మనం ఇలా ప్రిపేర్ అయితే కనుక మనకి మార్నింగ్ అనేది సగం పనం అనేది తగ్గిద్ది అనమాట. సో ముందుగా అయితే సాయంత్రం పిల్లలు వచ్చేసాక వాళ్ళ క్యారేజెస్లోంచి బాక్సెస్ అని తీసి పక్కన పెట్టేశాను. వాళ్ళకి స్నాక్స్గా కొంచెం హెల్తీగా ఉండిద్దని. మామూలుగా రాగి దోశ వేస్తే వాళ్ళు అస్సలు తినరు. సో వాళ్ళ కోసమని ఇలాగా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా దోశ పిండి, మనకి గోధుమ పిండి ఉండేది కదా, గోధుమ పిండి ఒక కప్పు, తర్వాత కొంచెము రాగి పిండి, కొంచెం వంట సోడా అలాంటిది ఏమీ వేయలేదు, జస్ట్ కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి కొంచెం మిక్స్ చేసేసి ఇలా ప్యాన్ మీద చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసాను అనమాట. మా పెద్దోడైతే చట్నీ అయినా తినేస్తాడు కానీ చిన్నోడు అస్సలు తినడు. సో వాడి కోసమని కొంచెము టమాటా కెచప్ ఉంటే దాన్ని కొంచెము స్మైలీస్ లాగా చేసేసి ఏదో ఒకటి వెరైటీ ఉంటే కానీ పిల్లలు తినరు కదండి. చిన్నపిల్లలు ఉన్న మదర్స్ కష్టాలు చెప్పాలి. అసలు వాళ్ళతో ఏదైనా తినిపించాలంటే చాలా కష్టం అనమాట. సో అందుకని కొంచెం కెచప్తో ఏం చేశానంటే మొత్తం అంతా కూడా స్మైలీస్ లాగా వేసేసి వాడికి ఇచ్చేసాను. స్నాక్స్ కింద అయిపోయినాయి అనమాట. సో ఇలా కూడా చిన్న చిన్న అప్పటికప్పుడే ఇన్స్టెంట్ స్నాక్స్గా చేసుకోవచ్చు. ఇదేంటంటే బాగుండిద్ది పిల్లలు కూడా తినడానికి. సో ఒక సైడ్ నైట్ డిన్నర్కి కూడా రెడీ చేస్తూ అలాగే వీళ్ళకి రేపటికి కావాల్సినవి కూడా ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం వారంలో ఒక రోజు మొత్తము వీక్ సరిపడే టిఫిన్ సెక్షన్స్ కానీ లేకపోతే చట్నీస్ కానీ ముందే నేను ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను. సో ఒక్కొక్కసారి ఏంటంటే కుదిరినప్పుడు ఇలా ముందు రోజు రాత్రి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది అవ్వనప్పుడు ఇది ఆప్షనల్ అనమాట. సో నైట్ టైమే మనము కొన్ని అనేవి అంటే రేపు పొద్దున ఏం తినాలి, లేకపోతే పిల్లలు ఏం తింటారు, ఏం వండాలి అనేది ప్లాన్ చేసుకున్నామంటే మనకి పని అనేది కొంచెం ఈజీ అయ్యిద్ది అనమాట. పొద్దున్నే లేవగానే అటు 2 క్యారేజీలు 3 క్యారేజీలు కట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు పొద్దున్నే టిఫిన్లు, చట్నీలు ఇవన్నీ ఒకేసారి అనగానే సరే కూడా వాళ్ళకి టెన్షన్గా ఉండేది కాబట్టి సో నేనైతే ముందు రోజు రాత్రే నానబెట్టేసుకొని పిండంతా రూపేసుకున్నాను. ఇదైతే అసలు నేను డైలీ అయితే చేయను, ఎందుకంటే వారానికి ఒకసారి చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. సో ఇంట్లో ఎప్పుడైనా చట్నీస్ అయిపోయినప్పుడు ఇలా ముందుగానే పల్లీలు అనేది వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. రేపు పల్లీ చట్నీ చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందు రోజే రాత్రి నేను అన్నీ వేయించేసుకొని చట్నీ చేసేసుకొని తాలింపుతో సహా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. నాలాగే ఇలా పచ్చిమిరపకాయలు ఇలా వేపేటప్పుడు వాటి చిల్లితే కనుక మనకి మీద పడి కాలుతూ ఉంటాయి కదా, నాకు చాలా భయం అయ్యి. సో దానికని నేను జాలి పైన అలా పెట్టానంటే దాని మీద నుంచి వచ్చే ఆ నూనె స్పార్కిల్స్ కానీ అలాంటివి మన మీద పడకుండా ఉంటాయి. ఈ చిన్న చిట్కా అనేది మీరు ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉండిద్ది. సో మొత్తం అన్నీ ఇలా వేయించేసుకొని నేను పక్కన పెట్టేసుకొని చట్నీ చేసేసుకుంటాను. మనం అంటే రేపు సరిపడా చట్నీ. సో నేను చేసే చట్నీ ఏంటంటే ఒక 2 days వరకు వచ్చింది. ఇది టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానంటే రేపు పొద్దున్న నాకు చట్నీ హడావిడి అనేది లేదు. నేనైతే నార్మల్గా అయితే చట్నీ పౌడర్స్ కానీ లేకపోతే ఏదైనా పల్లీ పొడులు అలాంటివి చేసుకొని పెట్టుకుంటాను. సో అవి పిల్లలు రెగ్యులర్గా తినమన్న ఒకటే పదార్థాన్ని రోజు తినండి అని చెప్పినా కూడా పిల్లలు తినరు కాబట్టి సో కొంచెం మధ్య మధ్యలో ఇలాగ చట్నీస్ చేసేసుకొని టమాటో చట్నీ అని, పల్లీ చట్నీ అని మన ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది ఇలా చట్నీ చేసేసుకొని ముందు రోజు రాత్రి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే టైట్ కంటైనర్లో పెట్టి ఒక 2 days కాబట్టి ఇదేమి పాడవదు, ఇదేమో అంత అన్హెల్దీ కూడా కాదు కాబట్టి ఒక 2 days వరకు సరిపడంత చట్నీ చేసి ముందుగానే పెట్టేసుకున్నాను. సో రేపటికి స్నాక్స్ కోసం అని కూడా ముందే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ నేను బయట కొనే స్నాక్స్ అస్సలు అవాయిడ్ చేస్తానండి, ఎందుకంటే అవి తిన్నప్పుడల్లా వాళ్ళకి జ్వరాలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి. బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ చాలా రేరు, నేను పెట్టను కూడా తక్కువ. మ్యాక్సిమం ఫ్రూట్స్ లేకపోతే ఇలాంటి శనగలు ఇలాంటివే పెడుతూ ఉంటాను. సో వాళ్ళ కోసమని ముందుగానే శనగలు తీసుకొని రాత్రి నానబెట్టేశాను. అండ్ బాదం పప్పు కొంచెము మొత్తము
కిస్మిస్ అలాంటివి కూడా కొంచెం నానబెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. రేపు మార్నింగ్కి అవసరం అవుతాయని. సో ఒకటి రెండు సార్లు వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి పక్కన పెట్టేసామంటే మార్నింగ్ వాళ్ళు లెగిసాక టిఫిన్తో పాటు చెరో 2 ఇచ్చేసామంటే ఈజీగా తినేస్తారు. కాబట్టి ముందు రోజు రాత్రి మొత్తం ఇవన్నీ చేసుకుంటున్నాను. సో నాకు మొత్తం అయ్యేసరికి 12 అయిపోయిద్ది అనమాట. సో ఒకరోజు ఇలా శనగలని, ఒకరోజు కాబూలీ శనగలు, ఒకరోజు మనకి రకరకాలు ఉంటాయి కదా రాజ్మా లాంటివి. సో అలాంటివి అందులో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ మధ్యలో మార్చిపోతే వీళ్ళు అస్సలు తినరు. కాబట్టి మన స్నాక్స్ కొంచెం హెల్తీగా మనం వెతుక్కొని పెట్టుకోవాలన్నమాట. సో నైటే మొత్తము గిన్నెలన్నీ కడిగేసుకొని అన్నీ డిష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా చేసుకుంటాను కాబట్టి పొద్దున్న కొంచెం పని త్వరగా అయ్యిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి.